హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చారిక లైఫ్ స్టైల్. మన బేబీ వెయిట్ కోసం ఎంతో ట్రై చేస్తూ ఉంటాం. ఏ ఫుడ్ అయితే బెటర్గా ఉంటుంది, ఏ ఫుడ్ అయితే మంచి ప్రాఫిట్ వస్తుందని ఆలోచిస్తుంటాం కదా. సో అందులో అలాంటిది ఒకటి అనమాట. సో ఇది బెస్ట్ అండి, చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది. 99% వర్కౌట్ అవుతుంది. సో ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇవి అటుకులు, ఓట్స్తో తయారు చేస్తున్నారంటే ఈ ఆల్ మిక్స్ అండి. బాదం పప్పులు, జీడిపప్పులు, పంప్కిన్ సీడ్స్, అలాగే వాల్నట్స్ కూడా ఉన్నాయి. సో వాల్నట్స్ కొంచెం లైట్గా చేదు ఉంటాయి కాబట్టి ఎక్కువ వేయడం లేదు, ఒక 2 or 3 వేస్తున్నాను. వీటిని లైట్గా ఇలా మిక్స్ ఆడిద్దాం. మిక్స్ చేసిన తర్వాత ఎంత పొడిగా వచ్చిందో. సో వీటిని ఉడకబెట్టి పిల్లలకి ఎలా పెట్టానో ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత నేను కొన్ని పాలు పోసుకుంటాను. సో ఇవి ఇందులో వాటర్ కలిపిన ఉన్నటువంటి పాలు. మా పాప 1 year కంప్లీట్ అయింది కాబట్టి నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను. అది మీ తినే పిల్లలను బట్టి చూసుకోవాలి. ఇలా గ్యాస్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గంట గడిపోతుంది, ఉంటలు అవుతుంది. సో ఇలా కలుపుకొని బాగా ఉడికేంత వరకు ఉంచుకొని, ఉడికి అయిపోయిన తర్వాత మనకు కొంచెం లైట్గా దింపుకొని బెల్లం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి కదా, అందుకే వేయడం లేదు బెల్లం. ఉడికిన తర్వాత కొంచెం బాగా గట్టిగా అవుతుంది, మీరే చూస్తున్నారు కదా, ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకైనా, ముసలి వాళ్ళకైనా, ఎవరికైనా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా మంచి హెల్తీ, మంచిగా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి బెస్ట్ ఫుడ్ అనమాట. ఉడికేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే కొంచెం బెటర్. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు నేను బెల్లం వేస్తాను. సో ఈ బెల్లం అనేది టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి. కొంచెం లైట్ తీపి ఉన్నా ఏం పర్వాలేదు, ఎక్కువ తీపి ఏం అవసరం లేదు. నేను ఓన్లీ బెల్లం మాత్రమే వాడుతున్నాను. సో మనం బెల్లం వేసిన తర్వాత కలర్ అనేది మొత్తం బెల్లం కలర్లోకి చేంజ్ అయిపోతుంది. మా పాపకి బెల్లం అంటే బాగా ఇష్టం అండి, బాగా తింటుంది. నేను ఇందులో బెల్లం వేస్తుంటే నాకు ఇవ్వంటుంది చూడండి. ఆ తర్వాత చల్లారి పెట్టుకొని తినేస్తే సరిపోతుంది అంతే. చూడండి ఎంత ప్రాఫిట్ ఉంటుంది అందులో. బేబీ వెయిట్తో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.